హలో ఎవ్రీవన్, ఐఎమ్ పత్లాత్ కుమార్. ఈ వీడియోలో ఏంటంటే మనము ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి నేర్చుకుంటాము. ప్రాబ్లమ్స్ ఏంటంటే మనము ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఏంది అసలు అండ్ దీని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం ఎలా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాము. ఓకేనా. మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆ ఫార్ములా ఏంటంటే ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్స్ టు 0 అనే ఫామ్లో తీసుకురావాలండి. ఓకేనా. ఈ ఎండిఎక్స్ అనే ఎండివై ఫామ్లో తీసుకొచ్చిన దాని తర్వాత డో ఈక్వల్స్ టు డో అనే ఫామ్లో వస్తే ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనము ఏమవుతుంది ఈ మొత్తం టర్మ్ అండ్ ఎన్ ఏమవుతుంది ఈ మొత్తం టర్మ్. అంటే ఇక్కడ ఇదేమో రైట్ సైడ్లో ఉంది, దీన్ని లెఫ్ట్ సైడ్లో తీసుకొచ్చి ఈక్వల్స్ టు 0 అని తీసుకొస్తే ఫస్ట్ ఫామ్లో వచ్చేస్తుంది మనకు. ఓకేనా. ఫస్ట్ మనం ఎలా చేద్దాం, y² మైనస్ 2xy ఆఫ్ dx మైనస్ ఆఫ్ x² మైనస్ 2xy dy ఈక్వల్స్ టు 0. ఇది ఒక ఫామ్ అండి. ఓకేనా. ఓకే, దీని తర్వాత దీని ఏమేస్తాం, ఇక్కడ ఏమొస్తుంది ఏమేమో y² మైనస్ 2xy. ఓకేనా. అండ్ ఇక్కడ ఎన్ ఏమొస్తుంది మైనస్ ఆఫ్ x² మైనస్ 2xy అనేది వస్తుంది ఎన్ ఈక్వల్స్. ఓకేనా. సో ఇక్కడ డో చేయాలండి. డో చేస్తే మనకు ఇక్కడ y² ఉంది, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y తోటి చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది y² ఆఫ్ అంటే 2y వస్తుంది మైనస్ ఇక్కడ y అనేది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ x అనేది కాన్స్టాంట్ టర్మ్ కాబట్టి మనము కాన్స్టాంట్ టర్మ్ అలానే ఉంటుంది, y అనేది వెళ్ళిపోతుంది. సో 2x ఫార్ములాస్ కూడా నేర్చుకోవాలండి మీరు. ఓకేనా. తర్వాత డో(n/డో(x) ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ x² అంటే మైనస్ 2x మైనస్ ఆఫ్ ఇక్కడ y అనేది కాన్స్టెంట్ అండి, x అనేది డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి 2y మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు 2y మైనస్ 2x. సో ఇక్కడ దేర్ఫోర్ డో(m/డో(y) ఈక్వల్స్ టు డో(n/డో(x) అనేది ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా అండి. సో ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఫార్ములాస్ తోటి సొల్యూషన్ రావాలంటే ఇంటిగ్రల్ ఆఫ్ mdx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ n టర్మ్స్ వితౌట్ x అనేది చేసుకోవాలండి. వితౌట్ x dx ఈక్వల్స్ టు 0. సో ఇంటిగ్రల్ ఆఫ్ mdx అనేది ఇదేమో y కాన్స్టెంట్ అండి, ఇదేమో x కాన్స్టెంట్ అండి. సో y కాన్స్టెంట్ అంటే mdx అంటే ఏంది, ఇక్కడ ఏం వాల్యూ y² ఇంటిగ్రల్ ఆఫ్ y² మైనస్ 2xy. ఓకేనా. హోల్ dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ n టర్మ్స్ వితౌట్ x టర్మ్స్. ఇక్కడ ఎన్ ఉంది x² మైనస్ 2xy వితౌట్ x టర్మ్స్ అంటే ఇక్కడ దీంట్లో ఫస్ట్ టర్మ్లో కూడా x ఉంది అండ్ సెకండ్ టర్మ్లో కూడా x ఉంది కాబట్టి ఈ మొత్తం టర్మ్ ఏమవుతుంది 0 అయిపోతుంది. సో ఈక్వల్స్ టు 0. ఓకేనా. సో ఇక్కడ ఏమంటే ఓన్లీ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ టర్మ్ మాత్రమే ఇంటిగ్రేషన్ చేసుకోవాలండి. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది ఇంటిగ్రల్ ఆఫ్ y అనేది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని బయటికి తీసుకొచ్చి y² ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ dx మైనస్ 2 అనేది కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్ అండ్ y అనేది కూడా కాన్స్టెంట్ ఇంటిగ్రల్ ఆఫ్ x dx ఈక్వల్స్ టు 0. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తుంది y² డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సల్స్, సో x వస్తుంది, x మిగులుతుంది. ఓకేనా. x మైనస్ 2y ఇంటిగ్రల్ ఆఫ్ x dx. ఇంటిగ్రల్ ఆఫ్ x టర్మ్ అంటే ఏంది x²/2 ఇంటిగ్రల్ ఆఫ్ ఈ ఫార్ములా అండి x⁴n ఈక్వల్స్ టు x⁴n+1/n+1 అనేది ఫార్ములా ఇక్కడ. ఓకేనా. ఈక్వల్స్ టు ఇక్కడ c అండి, సి కాన్స్టాంట్ టర్మ్ వస్తుంది కాబట్టి. ఓకేనా. ఈక్వల్ టు సి ఇక్కడ 2 క్యాన్సల్ అండి. సో ఇక్కడ ఏమొస్తుందంటే y²x మైనస్ x²y ఈక్వల్స్ టు సి అనేది మనకు సొల్యూషన్ వస్తుందండి. సో ఇదే ఆన్సర్ అండి. ఓకేనా. ఇది ఫస్ట్ దానికి ఈక్వేషన్ ఫస్ట్ వన్. మనం ఇంకోటి చేద్దామండి, ఇంకో సొల్యూషన్స్. ఇక్కడ ఏముంది సాల్వ్ e⁻y+1 cos x dx అండ్ e⁻y sin x dy ఈక్వల్స్ టు 0 అనేది ఉందండి. ఓకేనా. దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ mdx ప్లస్ ndy అనే ఈక్వల్స్ టు 0 అనే ఫామ్లో ఉంది. ఇది mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 అనే ఫామ్లో ఉంది. ఏముంది ఇక్కడ m ఈక్వల్స్ టు e⁻y+1 cos x అండ్ n ఏముంది e⁻y sin x అనేది ఉంది మనకు. సో ఏమంటే e⁻y దీన్ని మల్టిప్లై చేసుకుందామండి, e⁻y cos x ప్లస్ cos x, ఎన్ ఏమో సేమ్ యాక్సిటీ e⁻y sin x. సో దీన్ని డో(m/డో(y) చేయాలండి. డో(y) చేస్తే
ఈ పవర్ ఆఫ్ వై కాస్ ఎక్స్ అంటే ఈ పవర్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఈ పవర్ ఆఫ్ వై చేస్తున్నాం అంటే ఈ పవర్ వై ఆఫ్ కాస్ ఎక్స్నే వస్తుంది. అండ్ విత్ రెస్పెక్ట్ టు కాస్ ఎక్స్ అనేది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి ఇది 0 అయిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ డో ఎన్ బై డో ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ వై సైన్ ఎక్స్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ టర్మ్తో చేస్తున్నాం కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. సో ఈ పవర్ ఆఫ్ వై కాస్ ఎక్స్. సో ఈ రెండు టర్మ్స్ అనేది ఈక్వల్ ఉందండి, చూసుకోవాలి మనం. సో దీన్ని ఏమంటారంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. డో ఎం బై డో వై ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఎండిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎన్ టర్మ్స్ వితౌట్ ఎక్స్ ఈక్వల్స్ టు సి కాన్స్టెంట్ టర్మ్ వస్తుందండి. సో ఇదేమో వై కాన్స్టెంట్, ఇదేమో ఎక్స్ కాన్స్టెంట్. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఎండిఎక్స్ అంటే ఎం వాల్యూ ఏముంది ఇక్కడ, ఈ పవర్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ వై కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎన్ టర్మ్స్ వితౌట్ ఎక్స్ టర్మ్స్ అంటే ఎక్స్ టర్మ్ లేకుండా మనకు ఒక టర్మ్ కావాలి మనకు. అంటే ఇక్కడ ఏముంది, ఎక్స్ టర్మ్ లేకుండా అంటే ఏం లేదు, ఒక ఎక్స్ టర్మ్ మాత్రం ఒక టర్మే ఉంది కాబట్టి 0. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0నే అవుతుంది ఈక్వల్స్ టు సి. ఓకేనా. సో ఇంటిగ్రల్ ఆఫ్ వై అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ పవర్ వై కాన్స్టెంట్ అని తీద్దాం. అండ్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తుంది ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇదేమో కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ ఇదేమో కాస్ ఎక్స్ అనేది ఒక టర్మ్ కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తుంది. ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమొస్తుంది, సైన్ ఎక్స్. ఇది రాద్దాం మనం మరీసారి, డిఎక్స్ ఈక్వల్స్ టు సి. ఓకేనా. ఈ పవర్ ఆఫ్ వై ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమొస్తుంది, సైన్ ఎక్స్ వస్తుంది ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమొస్తుంది, సైన్ ఎక్స్ వస్తుంది ఈక్వల్స్ టు సి. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ అండి. ఇదే ఫైనల్ ఆన్సర్. మనకు మెయిన్లీ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ తెలవాలండి. అండ్ యాజ్ యూజువల్ మనకు కొన్ని ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అండ్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ కూడా తెలవాలండి. సో ఈ వీడియో ఏం అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకో విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి. సో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తానండి. Thank you for watching me video. Thank you.